వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ కు ఓటేస్తే రౌడీ రాజ్యం వస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సొంత చిన్నాన్న హత్య జరిగినా పట్టించుకొని జగన్ ఇంకా ప్రజలనెలా రక్షిస్తారని ప్రశ్నించారు. అయితే చంద్రబాబు చెప్పినట్లు ఆడుతూ ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నాడని జగన్ మండిపడ్డారు. ఇక జగన్ పవన్ ఇద్దరిపైన చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే వీధికో రౌడీ పుట్టుకొస్తాడన్న చంద్రబాబు జగన్తో నన్ను పోల్చుతావా అంటూ పవన్ పై మండిపడ్డారు. చంద్రబాబు నాయుడు గారే స్క్రిప్ట్ రాస్తారు, డైలాగులు కొట్టిస్తారు. చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయన అభ్యర్థుల్ని ప్రకటిస్తాడు. చంద్రబాబు నాయుడు గారి పార్ట్నర్కు సినిమా నిర్మాత చంద్రబాబు గారే, డబ్బులు చంద్రబాబు గారే, డైలాగులు ఆయనయే, అభ్యర్థి నిర్ణయము ఆయనే. బీఫాములు ఒక్కటే మాత్రమే ఆయన యాక్టర్తో పెట్టిస్తాడు, ఆ పార్ట్నర్తో పెట్టిస్తాడు. అధికారుల ఎలా చెబితే అలా చేసిన సిబిఐ అధికారి కూడా మీ అందరికీ తెలుసు. ఆ పార్టీ ఆ అధికారిని ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీ నుంచి భీమిలీకి టికెట్ ఇవ్వాలి అని అనుకున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వచ్చేసరికి భీమిలీ టికెట్ కాస్త తన పార్ట్నర్తో చేర్పించి అక్కడ నుంచి విశాఖపట్నం ఎంపీగా అభ్యర్థిగా నిలబెట్టించారు. చిన్నన్నగారిని చంపేస్తే జమ్మలమడుగులో తిరిగేవాడెవడు ఉండడు అని చెప్పి చిన్నన్నగారిని చంపారు. చంపిన తర్వాత ఆ నేరాన్ని కుటుంబ సభ్యుల మీదనే వేసేస్తే, ఆ తర్వాత అన్యాయంగా ఎవరినైనా అరెస్టు కూడా చేసేస్తే, ఆ తర్వాత చివరకు పులివెందుల్లో కూడా ఎన్నికలు జరిపే వాళ్ళు కూడా ఉండరు అని చెప్పి కుతంత్రాలు పండుతా ఉన్నారు. మీ ఇంట్లో అత్యంత కిరాతకమైన తోబుట్టిన తండ్రి తోబుట్టుని చంపేసే దానికి మీరేం చేయలేకపోతున్నారే? రేపొద్దున ప్రజలకి మీరేం చేస్తారు? మీరు తండ్రి మా పిల్ల తండ్రి చనిపోయిన బాధ ఎందుకు లేదు మీకు? దాని గురించి మీరు ఎందుకు మాట్లాడరు? సొంత పిల్ల తండ్రి మీద మీకు అంత బాధ్యత లేనప్పుడు ప్రజల మీద ఏం బాధ్యత ఉంటుంది మీకు? పులివెందుల నుంచి కిరాయి మూకల్ని తీసుకొచ్చి ఇక్కడ అలాంటి వ్యవహారం కానీ గోదావరి జిల్లాలో నడిపితే, అలాంటి కిరాయి మూకల్ని స్వయంగా నేనే రోడ్డు మీదకి వచ్చి తన్ని తగలేస్తాను, గుర్తుపెట్టుకోండి. దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళు వరంగల్లో ఇలాంటి విద్యార్థులు రాళ్లతో కొట్టి తరివేశారు జగన్మోహన్ రెడ్డి గారిని వరంగల్లో. మరి అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మీకొద్దు కానీ మాకు కావాలా? మాకు ఆంధ్రప్రదేశ్ కావాలా? వాళ్ళు జేడి లక్ష్మీనారాయణ గారు నిలబెట్టగానే విజయసాయి రెడ్డి గారు ఆయన చాలా బాధ వచ్చేసి ఎందుకు నిలబెట్టారంటాడు. ఏమా మాకు అర్థం కాదు విజయసాయి రెడ్డి గారు, మేము మా అభ్యర్థులు నిలబెట్టుకుంటే ఇచ్చి నేను పర్మిషన్ తీసుకోవాలా? నేను పవన్ కళ్యాణ్ వచ్చి వైసీపీ నాయకులు పర్మిషన్ తీసుకోవాలా? ఏమనుకుంటున్నాను మీరు? చంద్రబాబు గారి పర్మిషన్ తీసుకొని నేను ఎవరిని ఎక్కడ నిలబెడుతున్నాను? వైజాగ్లో మటుకు మీ వైసీపీ తోలు తీసేవాడి మటుకు పెట్టాం ఎంపీ, గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈ జిల్లాల నుంచే పోటీ చేస్తున్నాడు. నేను ఆయన అడుగుతున్నా ఒక మాట, మీరు ఇన్ని చెప్పారే, ఒక అవినీతి పరుడికి నాకు సమాన దూరమా? నేర చరిత్ర ఉండే వ్యక్తికి నాకు పోలిక అని ఈ పవన్ కళ్యాణ్ అడుగుతున్నా. మీ పక్కనే ఉన్నాడు లక్ష్మీనారాయణ, ఆయనే చేశాడు, ఎంక్వైరీ చేశాడు, కేసులు ఎస్టాబ్లిష్ చేశాడు, 12 కేసులు పెట్టాడు, 16 నెలలు జైల్లో పెట్టారు. అలాంటి వ్యక్తిని నాకు ఆయనకు పోలిక తీసుకొచ్చి సమాన దూరం ఉంటారా మీరు? ఎవరి పక్షాన ఉంటారో తేల్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం పక్షాన ఉంటారా, అవినీతి పరుల పక్షాన ఉంటారా, నేరస్తుల పక్షాన ఉంటారో పవన్ కళ్యాణ్ది మాట్లాడాలి తప్ప నన్ను గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ గారికి లేదని మరొకసారి మీ అందరికి తెలియజేస్తున్నా. అన్నిట్లో నేను నెంబర్ 1గా ఉంటే నా అనుభవం పనికిరాదని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే మీకు ఏ పార్టీ అనుభవం ఉందో నన్ను అర్థం చేసుకోవడానికి మీరు ఆలోచించాల్సిందిగా ఆయన కూడా కోరుతున్నా.